హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య టాక్స్. ఈరోజు మనం ప్రసాదం పులిహోర ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. బతుకమ్మ ఫెస్టివల్ వచ్చింది కదా, పులిహోర అనేది కంపల్సరీ. సో ఫస్ట్ ఏం చేయాలంటే హాట్ వాటర్లో చింతపండు వేసి కొద్దిసేపు మసలబెట్టి మూత పెట్టి పక్క పెట్టండి. ప్యాన్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరియాలు, ఎండిన మిర్చి, నువ్వులు, కొంచెం అల్లం ఇవన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని ఒక మంచి అరోమా వచ్చిన తర్వాత పక్కకు పెట్టేసుకోండి. అదే ప్యాన్లో పల్లీల నూనె, పులిహోరకి పల్లీల నూనె చాలా బాగుంటుంది. సో పల్లీల నూనె వేడైన తర్వాత మీరు కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండిన మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఇంగువ ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఏంటి పచ్చిమిర్చి చెప్పి పచ్చిమిర్చి చూపించట్లే అనుకుంటున్నారా? మనం అసలుకే మతిమరుపు సంఘాల ప్రెసిడెంట్. మర్చిపోయినా ఏం చేసినా పక్కకు వేరే దాంట్లో మళ్ళీ ఫ్రై చేసి దీంట్లోనే యాడ్ చేసేసిన అన్నమాట. సో ఇంగువ కూడా వేసేసుకున్న తర్వాత ఇందాక మనం వేడి నీళ్ళల్లో వేసుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని మంచిగా పిసికి ఆ పల్ప్ అనేది తీసి దాన్ని ఈ పోపులో వేసేయండి. ఈ వాటరీ లిక్విడ్ ఉన్న చింతపులుపు అంతా దగ్గరకు వచ్చి చిక్కబడాలి. అప్పటి వరకు దాన్ని సిమ్లోనే మంచిగా మసలనివ్వాలన్నమాట. ఇంకో వీమార్ట్ల అండ్ ఇట్లాంటి పెద్ద పెద్ద షాప్స్లలో తీసుకునే చింతపండుల సగం గింజలే ఉంటాయండి. పావు కిలో చింతపండుల ఖచ్చితంగా 100 గ్రామ్స్ అన్న గింజలు ఉంటాయి. సో బయట ఎవరికైనా చింత చెట్టు ఉంటే తీసుకోనికి ట్రై చేయండి. తక్కువ ప్రైస్కి వస్తుంది, ఎక్కువ వాల్యూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ ముచ్చట పక్కకు పెట్టేస్తే చింతపండు పల్ప్ని మొత్తం ఆ పోపులో వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి దాన్ని ఉడకనివ్వండి, మసలనివ్వండి. నేను ఇందాక చెప్పినా కదా పచ్చిమిర్చి సైడ్కి వేంపుకొని దాంట్లో యాడ్ చేసిన అని, ఎందుకంటే నేను ఫస్టే యాడ్ చేయడం మర్చిపోయినా. మీరు అస్సలు అట్లా మర్చిపోకండి నాలాగా. అది మంచిగా ఫ్రై చేసేసుకొని దాన్ని నేను మళ్ళీ అదే ఇందాక చింతపండు దాంట్లో యాడ్ చేసేసిన అన్నమాట. ఇది పక్కకు పెడితే ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా నువ్వులు గిన్నె అన్నీ, దాన్ని కొంచెం వాటర్ వేసి మంచిగా మిక్సీ పట్టేసుకోండి. ఎందుకంటే ఆ మిక్సీ పట్టింది ఇందాక చింతపండు పోపులో మనం కొద్దిసేపు అయిన తర్వాత వేసుకుంటాం. ఇట్లా లిక్విడ్ ఉందని భయపడకండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే సిమ్లో పెట్టి మనం మసల పెడుతుంటే అది చిక్కబడిపోతుంది. సో మనకి పులిహోరకి మంచి టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే సాల్ట్ అండ్ పులుపు బ్యాలెన్స్ అయినప్పుడే. సో మీరు చింతపండులోనే సాల్ట్ వేసేసుకోండి. మంచి దగ్గరికి అయ్యేదాకా సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ అక్కడే ఉండండి. ఇంకా సాల్ట్ మీకు కరిగింది అనిపించగానే బెల్లం తీసుకొని మీకు ఎంత స్వీట్నెస్ కావాలి ఆ కమ్మదనం బెల్లంతోనే వస్తుంది అనమాట. పులిహోరలా బెల్లం వేసేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి మంచిగా మసల పెట్టుకోండి. ప్రసాదం పులిహోర ఇంతకుముందుకు నాకు చేయడం రాకపోతుండే, బట్ నేను కూడా ఒక ఆంటీని రెసిపీ అడిగి తెలుసుకొని ట్రై చేసి ఫస్ట్ టైంకే సక్సెస్ అయిపోయినా. మీరు కూడా ట్రై చేయండి, ఈజీగానే వస్తుంది. సో అది మసలేలోపు పక్కకు ఇంకో దాంట్లో మనం పోపుకు సంబంధించింది ఈ ప్యాన్లో పెట్టుకుందాం. ఫస్ట్ కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇవన్నీ మంచిగా సిమ్లోనే కొంచెం కలర్ మారేదాకా పొయ్యి మీద ఉంచుకోండి. ఇది కలర్ మారే స్టేజ్లో మీరు ఏం చేస్తారంటే ఎండిన మిర్చి అండ్ కరివేపాకు ఇంకా ఇవి వేగిన తర్వాత పల్లీలు వేసేసుకొని వెంపుకోండి. ఇది అనేది మీరు సెపరేట్గానే ఉంచుకోవచ్చు. ఈ చింతపండు మిక్చర్లో మీరు ఎప్పుడు కావాలన్నా ఫ్రెష్గా కలుపుకొని తినేసేయచ్చు అనమాట. అట్లా చేస్తే ఏమవుతుందంటే పల్లీలు గిన్నె క్రిస్పీగా ఉంటాయి. బట్ నేను మొత్తం మిక్స్ చేసేస్తున్నా, మెత్తబడినా పర్వాలేదని. మీకు క్రిస్పీ కావాలంటే మాత్రం సెపరేట్గా చేసుకోండి. సో ఇట్లా కొంచెం సేపు ఆగిన తర్వాత పల్లీలు కూడా వేసేసుకొని కొంచెం పల్లీలు కలర్ మారంగానే బంద్ చేసేయండి స్టవ్. ఆ హీట్కే పల్లి అనేది రోస్ట్ అయిపోతుంది, లేకపోతే కొంచెం మాడు స్మెల్ వస్తుంది. అట్లా కావద్దంటే ఇమీడియట్గా బంద్ చేసుకోండి. అండ్ పులిహోర అంటే ఎవరికైతే ఇష్టమో వాళ్ళు ఖచ్చితంగా ఐ లవ్ పులిహోర అని కమెంట్ చేయండి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత పసుపు అయితే వేసేసుకోండి. ఆ తర్వాత ఈ చింతపండు మిశ్రమం ఏడాదాకా వచ్చిందో చూసుకొని
ఇందాక నేను ఫస్ట్ డ్రై రోస్ట్ చేసిన మసాలా ఉంది కదా, అదంతా చింతపండు దాంట్లో వేసేసుకొని నీట్గా కలిపి సిమ్లో పెట్టేస్తే చింతపండు పులిహోర అనేది దగ్గర పడిపోతుంది. అది వన్స్ దగ్గర పడిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తా. ఈ గ్యాప్లో ఎప్పుడైనా మీరు పులిహోర ట్రై చేసినారా? అంటే ఇంట్లో చేయనీకి ట్రై చేస్తే, ఒకవేళ ట్రై చేసి సక్సెస్ అయితే ఆర్ ఎల్స్ ట్రై చేసి ఫెయిల్ అయినా కూడా పర్వాలేదు, కమెంట్ చేసేసేయండి. ఈసారి ఫెయిల్ అయితే మాత్రం ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకేనా? ఇట్లా చింతపండు మిక్స్చర్ అంతా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇందాక పోపు వేసుకున్న సామాన్ అంత ఉంది కదా, అదంతా తీసి దీంట్లో కలుపుకోవాలన్నమాట. మీకు ఎంత థిక్నెస్ ఉంటే అంత యమ్మీ ఉంటుంది పులిహోర. కారం చేయాలనుకొని హడావిడిగా మిరపకాయలు ఎక్కువ వేయడం అట్లా చేయకండి. అట్లా చేస్తే మనకి ఆ ఆథెంటిక్ ప్రసాదం పులిహోర టేస్ట్ లాగా రాదన్నమాట. సో అంత చిక్కబడిన తర్వాత పోపు అంతా కలిపేసుకొని చక్కగా అన్నంలో కలిపేసుకొని తినండి. ఈ పులిహోర మనకు ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం 1 మంత్ వరకు స్టోర్ అవుతుంది. బ్యాచులర్స్కి అయితే పండగ. అట్లా అని ఎక్కువ పులిహోర తినకండి. కొంతమందికి పులుపు పడని వాళ్ళు ఉంటారు కదా, మీకు ఆప్షన్ లేనప్పుడు మాత్రం తినండి. బట్ ఈ బతుకమ్మకు మాత్రం ఖచ్చితంగా ఈ పులిహోర పులుసుని మీరు ట్రై చేయాలని నేను కోరుకుంటున్నా. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా ఎలాంటి లాంగ్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని మంత్స్ నుండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. వీఆర్ అబౌవ్ 700 ఫ్యామిలీ నౌ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. ఎందుకంటే ఒక్క సబ్స్క్రైబర్ అయినా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక్క వ్యూ అయినా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు నాకు కంటిన్యూస్ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి నాకు అంత జల్దీ రీచ్ రాకపోయినా కూడా నేను చేయగలుగుతున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి.